ఆయన దగ్గర ఇప్పుడు నేను కొన్ని శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకుంటున్నాను. అద్భుతం సార్. మరి ఒక చక్కటి పద్యం మా ప్రేక్షకుల కోసం. మనం ఇవాళ శ్రీరామనవమి కాబట్టి శ్రీరాముడి పాత్రకు సంబంధించినటువంటి పద్యాలను తీసుకుంటే బాగుంటుంది మాస్టర్. శ్రీరామాంజన యుద్ధం అనే నాటకంలో చిన్న ఈగో ప్రాబ్లం అనమాట అండి. అది విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఈగో ప్రాబ్లం ఏంటంటే, యయాతి అని ఆయన వచ్చి వీళ్ళిద్దరు తపస్సు చేసుకుంటుంటే ముందుగా వశిష్ఠుడిని చూసి నమస్కారం పెడతాడు. ఆ తర్వాత అయ్యో మీరు కూడా ఇక్కడే ఉన్నారని నమస్కారం పెడితే ఆయన కోపం వస్తుంది విశ్వామిత్రుడికి. ఫస్ట్ నాకు నమస్కారం పెట్టాలని అడుగు పెట్టాలని చంపేస్తారంట. అప్పుడు నారదుడు ప్రవేశించి, అయ్యా మీ తపస్సు అంతా ఇలా వేస్ట్ చేసుకుంటావు ప్రతిసారి, నువ్వు నీ శిష్యుడే కదా రాముడు, ఒక మాట చెప్పు ఆయన చూసుకుంటాడంటే రాముడి దగ్గరికి వస్తాడు. రాముడికి విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యను నేర్పిస్తాడు. వాటి ప్రభావం ఏంటంటే ఆకలి దప్పులు ఉండవు, ఒక గొప్ప విద్యలు అవి. ఆ తర్వాత అనేకమైన అస్త్రాలు ఆయనకి నేర్పించినటువంటి గురువు తాటకిని వధించేటప్పుడు తీసుకెళ్తాడు, అప్పుడు అని నేర్పిస్తాడు. అప్పుడు అందుకని ఆయన చాలా కాలం తర్వాత పట్టాభిషిక్తుడు అయిన తర్వాత వచ్చాడు. ఇక్కడ ఆయన చూసి కళ్యాణ్ తీసుకుని, గురుదేవా ఎంతకాలానికి మిమ్మల్ని చూశాను గురుదేవా, పరమమునీంద్ర చంద్రమా పరమమునీంద్ర చంద్రమా భవత్పరిపూర్ణ కటాక్ష వీక్షణాదరములు కలిగియుంట కడు ధన్యతగాంచితిమయ్య నేడు మీ చరణరదంబు సోకి స్వర్గపూరీ విభవంబు మిల్చు భాసురమయమై అయోధ్య పరిశోభితమయ్యను గాదినందన భక్తిభావం ప్రకటిస్తాడు ఆయన. ఆహా బాగుందయ్యా, నీ భక్తి ఇంకా ఏం చెడలేదు, నువ్వు రాజు అయినా కూడాను అని చెప్పినంత. ఏమిటి మహాత్మ, ఏమైనా పని మీద వచ్చారా లేకపోతే మామూలుగా ఊరికే వచ్చారా అంటే, నన్ను ఒకడు అవమానించాడు నీ రాజ్యంలో అని చెప్తాడు. రామరాజ్యంలో శ్రీరామచంద్రుడి గురువుకి అవమానమా అని లక్ష్మణుడు ఆవేశపడాడు. ఎవడో చంపేస్తాడు చేస్తాడు. అబ్బాయి అదేం కుదరదయ్యా బాబు, రాముడు నాకు మాట ఇవ్వాలి. అదేంటి మహాత్మా, మీ మాట నేను ఎన్నడన్నా కాదంటానా, కాబట్టి మీరు ఏం చెప్తే నేను చేయటమే కదా అని ప్రమాణం చేయమంట. ప్రమాణం చేసేస్తాడు. యయాతి అనేవాడు నాకు అవమానం చేశాడు. యయాతి రామభక్తుడు పైగా తెల్లారు లెగిస్తే వాడు రామ రామ అంటారు. ఆంజనేయుడితో పాటు సమానమైనటువంటి మహాభక్తుడు యయాతి. అటువంటి యయాతి మీకు అపహారం చేశాడా? వాడు మృగయాల వేటలో వచ్చి పాపం మలిసిపోయి ఉన్న పొరపాటు పడ్డాడేమో స్వామి, వాడు మీ మీద చేయటం ఏంటి? లేదు. ఏం చేశాడు? ముందుగా వశిష్ఠుడికి నమస్కరించాడు, ఆ తర్వాత నాకు నమస్కారం పెట్టాడు. ఓరి నాయన, ఇదేంటండి తప్పు? పోనీ తప్పు చేశాడే అనుకుందాం. అతను నీకు ఫస్ట్ ప్రథమ తప్పితంగా భావించి వాడిని క్షమించవచ్చు కదా. ఏమయ్యా, తాటకిని చంపమంటే చంపేశావు, ఏం చెప్తే చేసేసావు ఆ రోజున, వాళ్ళేంటి నువ్వు రీజన్స్ మాట్లాడుతున్నావు అంటే చక్రవర్తిగా స్టేజ్ సింహాసనం ఎక్కానని పొగరొచ్చిందా? అయ్యయ్యో అదే లేదు, వదిలే, నేను శపించి నేనే చూసుకుంటా, గురువు వస్తే కూడా గురువు మాట పాటించలేదని అపకీర్తి నీకే దక్కు, వెళ్ళిపోతున్నాను అంటాడు. వద్దు నాయన, ప్రతిజ్ఞ చేశాను, నా మాట కాదని చెప్పించానా, నువ్వు చంపుతానంటున్నావు కదా, నేనే చంపుతాలే అంటాడు. సరే మాట తీసుకున్నాడు కదా, మరి నారదుడు ఊరుకుంటాడా? వెంటనే యయాతి దగ్గరికి వెళ్ళాడు. నువ్వేమో రామభోజనం చేస్తున్నావు, ఆ రాముడేమో నిన్ను చంపడానికి ప్రతిజ్ఞ చేశాడు అంటాడు.
రాముడు నన్ను చంపడం ఏంటి, ఆయన భక్తుడిని నేను, లేదా విశ్వామిత్రుడు వెళ్ళి కోరిక చేశాడు, అది శపిస్తే తపస్సు పోద్దని నారద మహారాజు నేను చెప్పాను, ఈయన ఎలిట్ చేశాడు, ఇలా జరిగిందని నారదుడు మళ్ళీ ఎక్కించేశాడు. రాముడు చంపుతానంటే ఇంకేం వెళ్ళిపోయి నేను ఆయనకి నా ప్రాణాలు అర్పించేస్తానంటాడు. కుదరదు. అదేంటి కుదరదంటే కుదరదు అంతే. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అనుకో, చక్రవర్తి ఏం చేయాలి, నిందితుడిని పిలిపించి అసలు ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు కదా శిక్షించాలి. అటువంటి విధానం లేకుండానే శిక్ష. ఇదేనా రామరాజ్యం? ఈ ఘోరతర అన్యాయాన్ని నిరోధింపేయాది అంటాడు. ఇదేంటి స్వామి, రామరాజ్యంలో మనం ఎదురు మాట్లాడటం అదే నిరంకుశుడా రాముడు? ఏం జరిగిందో వినడా? తప్పు ఒప్పులు నిర్ణయించొద్దా? మరి న్యాయం అనేది అసలు విచారించొద్దా అని చెప్పేసి మళ్ళీ రెచ్చగొడతాడు. ఏం చేయమంటారు నన్ను ఇప్పుడు అంటే, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడమంటాడు. అయ్యో వాడు ముందు చంపేస్తాడు నన్ను ఆంజనేయుడి దగ్గరికి వెళ్తే. పిచ్చాడు ఆంజనేయుడు ముందు వెళ్ళాడు, కాళ్ళు పట్టేసుకో, నీకు శరణం ఇచ్చారని ప్రమాణం చేసేదాకా కాళ్ళు వదలకంటాడు. ఆ తర్వాత చెప్పు రావుడు నన్ను చంపటానికి వచ్చాడు అని. వెళ్ళాడు. వెళ్ళి మహానుభావ మార్తాండ తేజ రామ్ 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 అంటే వెళ్ళాడు. ఆయన ఆంజనేయుడికి రామవా శబ్దం వినగానే ఒళ్ళంతా పొంగిపోతుంది కదా. ఆయన ఎలా రామనామం చేస్తాడంటే, శ్రీ రఘురామచంద్ర శ్రీ రఘురామచంద్ర నీ తారక నామ మంత్ర జప ధ్యాన సుధా మధువాన రే నీ తారక నామ మంత్ర జప ధ్యాన సుధా మధువాన రే దుర్వార భయోధి దాటగలరా ముని పుంగవులైన గాని రామా రణరంగ భీమా హనుమాయని దర్శనమిమ్ము రాఘవా ఇలా తన్మయత్వం అయిపోయి లీనమైపోయి రామా అనటం వేరు, రామా అనటం వేరు. ఆ భక్తిని ఆర్తిని గుండెల్లోంచి హృదయ లోతుల్లోంచి రాముడిని ఎలుగెత్తి పిలిచేవాడు. అందుకే ఆయన గుండెల్లోనే, ఆంజనేయుడి గుండెల్లో రాముడు కొలివి ఉండేవాడు అనమాట. మనం ఎవరినైనా సరే పలకరించడంలో కూడా ఒక విధానం ఉంటుంది. బాగున్నావా అని అడగటం వేరు, బాగున్నావా, ఏమండి బాగున్నారా, వీటిలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ అంటాం మనం, యాక్టింగ్లో వస్తాయి అన్నమాట. అంత గొప్పగా గానం చేసినటువంటి ఆంజనేయ పాత్రలో మహామహులందరూ ఎంతోమంది ఉన్న గౌరవనీయులు ఇటీవలే మన స్వర్గస్థులయ్యారు కీర్తిశేషుడు పి లక్ష్మణరావు గారు. ఆయన జీవితం అంతా ఆంజనేయ పాత్రకు అంకితం చేసి మోహమైన పేరు గడించారు. ఆయన హనుమ జయంతి రోజున నేను బ్రహ్మానందం, ఎందుకంటే ఇటువంటి కంపల్సరీగా మనం ప్రజలకు తెలియపరచాలి.
హనుమ జయంతి రోజున నేను మన సినిమా యాక్టర్ ఫేమస్ బ్రహ్మానందం గారు ఇద్దరం ఆయన నాటకం చూడటానికి వెళ్ళాం. ఆయన హనుమ జయంతి రోజున ఉపవాసం ఉంటాడు. ఆ రోజున చూడాలి ఆయన నటన. సాక్షాత్తు ఆంజనేయుడు అసలు స్టేజ్ మీదకి వచ్చాడా, మన మధ్యలో ఉన్నాడా? ఎందుకంటే ఆడిన మాట తప్పుట అని ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఎగిరి అక్కడ స్తంభం మీద కూర్చుంటాడండి. అసలు మనం మాట్లాడటం కూడా భయపడిపోతాం అన్నమాట. అంత ఉగ్ర స్వరూపాన్ని చూపిస్తాడు, అంత శాంత స్వరూపాన్ని చూపిస్తాడు, అంత భక్తి భావాన్ని చూపిస్తాడు. గుండెని చీలిస్తే ఆంజనేయుడికి రాముడు ఉంటాడే, ఆ రకంగా రామాని పాడుతుంటే పైశృతిలో గుండె చీలిస్తే రాముడే కనపడతాడన్నంత మహానుభావుడు. ఆయన వర్ధంతికి వెళితే నాకు ఈ ఉంగరం పెట్టారు, ఆయన గుర్తుగా ఈ ఉంగరాన్ని పెట్టుకుంటాను నేను. ఆయనకి నందమూరి తారక రామారావు గారి అవార్డు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇప్పించేటువంటి కమిటీలో మెంబర్గా నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. సో అటువంటి ఆంజనేయుని తెలుసుకోవడం అందులో ఈ శ్రీరామనవమి రోజున చాలా సంతోషం. సో ఆంజనేయుడి దగ్గరకు వచ్చాడు మన నారదుడు. వచ్చి రామ ఎవరో మన యయాతి వచ్చి ఏం చేసాడు, నమస్కారం పెట్టాడు. రామ అన్నాడు, నాకు ఆపద వచ్చింది అన్నాడు. ఆపదొస్తే నన్ను కాపాడాల్సిందే నువ్వంటే, రామరామ అనగానే ఆంజనేయుడు ఎంత కాపాడతాడు కదా. నేను ప్రమాణం చేశాడు ఆయన. చేసేసేసేమన్నాడు, ఎలా ఏం జరిగింది నీకు, ప్రాణభయం ఎందుకు వచ్చింది చెప్పి యయాతి అన్నాడు. ఇలా రాముడు నన్ను చంపుతానన్నాడు, అందుకని నాకు ఇది ఎక్కడ గోలయ్యా బాబు, నా రాముడు ఏంటి నిన్ను చంపుతానంటావేంటి, నేను నిన్ను కాపాడటం ఏంటి, ఇది ఏంటి గోలేంటి, ఇదేంటి ఈరోజు ఇలా జరిగింది అని చెప్పేసి విపరీతమైన బాధపడతాడు. ముల్తాన్ తీసుకుని ఆయన అంటాడు, రామచంద్ర నీతో యుద్ధమా, నిన్ను స్మరింపకమున్ను నీరం బెగ్రోలని వాడనే, నిన్నెదురాడుటెట్లు, సంజీవి తెచ్చి సాకితి సౌమిత్రి గదబోని తోడ కలహమెట్లు, అమ్మా సీతా మహసాధ్వి, నా తండ్రిని ఎదిరించి పాపినై మొగమెట్లు చూపగలను, అర్కచంద్రాదులారా మహాత్ములారా, అకటా స్వామితోడ సమరమించితి నా గ్రహచారమేమో, ఓ బాధపడిపోతాడనమాట. నేను యుద్ధం చేయటం ఏంటి స్వామితో, ఈయన కాపాడకపోతేనేమో రామనామం రామబాణం రామాజ్ఞ పాలించినవాడు రాముడు ఒకే మాట ఒకే బాణం అంటాడు కదా, మరి అభయం ఇచ్చాము అంటే వాళ్ళు కాపాడాల్సిందని రాముడు చెప్పిన మాటే. ఇవాళ రామాజ్ఞని నేను ధిక్కరించిన వాడిని అవుతాను అని చెప్పి స్ట్రగుల్ అవుతున్న సమయంలో వీళ్ళందరూ వచ్చి అంగదుని రాయవారం పంపిద్దాం. ఇదంతా అయిపోయిన తర్వాత సరే ఇక ఎవరు ఫలించదు, రామాంజనేయ యుద్ధం తథ్యమైపోతుంది, వాళ్ళిద్దరు ఎదురు పడతారు. బాగానే ఆంజనేయుడు వెళ్ళి శ్రీరాముడు పాదాలు పట్టుకుంటాడు. పాదాల మీద పడి శ్రీరామ శ్రీరామనామ రఘువంశపయోధి సోమా కామాది షడ్రిపు విరామ వికుంఠదామా కందర్పకోటి
కోటి సమసుందర దివ్యమూర్తి శ్రీరామచంద్ర శరణం శరణం ప్రపద్యే. అని పాదాల మీద పడిపోతాడు. ఆయన కూడా అంతే ప్రేమగా, నాయనా హనుమా కుశలమా కుశలం మే గదాంజనేయ ఇట నీకు ప్రాణభీతార్థి నీ వశమందున్న యయాతికి కపులు విశ్వాసముగ నుండిరే దశకంఠుండు గతింప ఇందనుక యుద్ధం మిలేకుండు ఈ వసుధన్ శాంతికి భంగమేర్పడక సర్వస్వము క్షేమముగో. అని కౌగిలించుకుని ఆయన్ని ఇద్దరు కుశలం అడుక్కున్నారు. రాముడు కుశలం అడగటంలో ఒక స్లాష్ ఉంది. ఏమని అడిగి నిష్ఠూరంగానే అడిగాడు ఆయన. కుశలమా అన్నాడు, ప్రాణభీతార్థి నీ వశమందున్న యయాతికి కుశలమా అని అడిగాడు. నీ దగ్గర ఉన్నాడు కదా వాడు శరణం పొంది, వాడు బాగున్నాడా అని అడిగాడు. కపులు విశ్వాసంగా ఉన్నారా అంటే మీరందరూ మీ కోతులన్నీ విశ్వాసంతోనే ఉన్నాయా, లేకపోతే తిరుగుబాటు చేస్తున్నాయా? దశకంఠుడు రావణుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా యుద్ధం అనే మాట లేదు నాయన, శాంతిగా ఉన్నాము, దానికి భంగం ఏర్పడకుండా మీ అందరూ కుశలంగా ఉన్నారా అని అడిగాడు. ఎంత స్లాష్ ఉందో చూడండి అక్కడ. సో అందుకని అప్పుడు ఇతను ఇదేంటి స్వామి ఇలా అంటున్నారు, మీరుంటే మాకు ఇంకా మీరుండగా మాకు ఇంకా అసలు మా కుశలానికి ఏమి లోటు స్వామి అంటాడు. అది ఆనాటి మాట ఆంజనేయ. ఆమడలు దూరమైన అంతఃకరణములు దూరమైన తరంపలేదు. ఇప్పుడు నీ పదవులు అయ్యేది అప్రస్తుతము. నువ్వు ఇప్పుడు ఒక చక్రవర్తి, ఇప్పుడు రామేశ్వర క్షేత్రానికి నువ్వు ఒక కింగివి కాబట్టి ఇప్పుడు నీకు నాతో లెక్కలేదు నాయన అంటాడు. స్వామి స్వామి ఇలా మాట్లాడితే నేను తట్టుకోగలనా అని అంటే, మీ నామస్మరణం తప్పితే ఈ జీవికి అన్య పరమార్థం ఉందా? దుష్టగ్రహచార వశమున ఇట్టి సంఘటన సంభవించిన గాని మన అంతస్తుల మధ్య అగాధం మా తండ్రి నన్ను క్షమింపమని ఆయన కాలమే పడిపోతాడు. నిన్ను క్షమింపుడు నిన్ను క్షమింపగల శక్తివంతుడు హనుమా. అది ఏనాటి పురాణము? కళ్యాణం. నీ ప్రార్థనము మన్నించి సుగ్రీవునకు అభయము సంగి కాపాడునాడు. వైరుధ్యమే లేని వాలిని పరిమార్చి సామ్రాజ్యదానంబు సలుపునాడు. అసురాళి చేత నిన్నంతంబుగాని శిరజీవు చేసి రక్షించునాడు. దైత్యమర్దన ఖగ్రతాంబూలమిప్పించి విశ్వవిఖ్యాతి కల్పించునాడు. భావి సృష్టికి నవ బ్రహ్మవై జగాన వెలయగలవంచు నిన్ను దీవించునాడు. అవసరాలకు ఇలవెల్పునైతి గాని నీ అవసరాలకు ఇలవెల్పునైతి గాని నేడు పనియే
హనుమా ఇలా ఇంక మనం మొత్తం నాటకంలోకి వెళ్ళాము. మీరు ఇంక ప్రశ్నలు ఏదో అడుగుతారు కదా, అడగండి చూద్దాం. మళ్ళీ దాంట్లో సెకండ్ పార్ట్లోకి వద్దాం. ఖచ్చితంగా సార్. మరి సాధారణంగా పద్య